1700 మంది వాలంటీర్లను తీసుకున్నారు కడపలో. 17 మందిని వాలంటీర్లు పెట్టుకొని వాళ్ళ జీతాలు మనకు 100 మంది చెత్తకిచ్చి ఆ చెత్త డబ్బులు తీసుకొని 5,000 కలెక్ట్ చేసుకొని మన డబ్బులు వాలంటీర్లకు జీతాలు ఇచ్చినాడు. ఇచ్చి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు, వాలంటీర్లందరూ నా కార్యకర్తలు మీరు రాజీనామాలు చేయండి. అప్పుడు నీ కార్యకర్తలు అయితే నీ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ఇచ్చుకోవచ్చు కదా, నీ యొక్క పేపర్ నుంచి ఇచ్చుకోవచ్చు కదా, లేకపోతే నీ పార్టీ నుంచి ఇచ్చుకోవచ్చు కదా, లేకపోతే మన అంజద్ బాషా గారు ఆయనకి ఏదో స్కూటర్ల షాప్ ఉందంట, ఆ స్కూటర్ల షాప్ నుంచి ఇచ్చుకోవచ్చు కదా. మా సొమ్ములు తీసుకొని నువ్వు ఉద్యోగాలు ఇచ్చుకొని ఈ రోజు నా కార్యకర్తలు అంటా అంటే మేము పిచ్చోళ్ళమా ఎర్రోళ్ళమా? నీ సొమ్మిచ్చుకొని కార్యకర్తకి, నీ పార్టీ సొమ్మిచ్చుకొని కార్యకర్తకి నా సొమ్మిందుకు ఇచ్చినావు, రిటర్న్ కట్టడారు కదా, రిటర్న్ 6,000 కట్టు. నీ కార్యకర్తలు నీ దగ్గర ఉంచుకో. నువ్వు నా దగ్గర తీసుకున్న 5 సంవత్సరాలు తీసుకున్న చెత్త నుంచి కలెక్ట్ చేసుకున్న 6,000 నాకు రివర్స్ కట్టని అడగాలి ఈరోజు మహిళలు. మన డబ్బులు తీసుకొని వాళ్ళ కార్యకర్తలను తయారు చేసుకుంటాడా? మన డబ్బులు తీసుకొని వారి కార్యకర్తలకు పైసలు ఇస్తాడా? ఏం మన పైసలు మన చెట్లకు కాస్తున్నాయి అనుకుంటున్నారా? కష్టపడి సంపాదించుకుంటున్నాం, తిని తిరగ సంపాదించుకుంటున్నాం. మన డబ్బులు అవి. ఎంత దుర్మార్గం అయిపోయిందంటే మన డబ్బులు తీసుకొని వాలంటీర్లకు జీతాలు ఇచ్చుకుంటున్నాడు. ఈరోజు ఆ వాలంటీర్లకు వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారంట, నువ్వు రాజీనామా చేస్తావని పీగ మీద కత్తి పెట్టి బెదిరిస్తున్నారు. ఎంతమంది వాలంటీర్లు రిజైన్ చేసి రాజీనామా చేసి లబోదిబోమని కొట్టుకుంటా ఉన్నారు. ఇది ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క ప్రజల మీద ఉన్న ప్రేమలు, ఆదరము, అభిమానము. ఈరోజు ప్రభుత్వ పథకాలు చూసుకుందాం. అమ్మఒడి ఎంతమంది వచ్చిందమ్మా? చేతులు ఎత్తాలా? ఎన్నిసార్లు వచ్చింది నీకు? 4 సార్లు వచ్చింది. నీకు రాలే ఏమ్మా? ఇంకా ఎవరికి రాలేదు? నీకు రాలే ఏమక్క? నీకు రాలే? నీకు రాలే? నీకేమన్నా వచ్చిందక్క? మళ్ళీ భారతత్వము. నీకు పిల్లలు ఎంతమంది అమ్మా? భారతత్వ చెప్పింది జగన్ మామ వస్తాడు పిల్లలకు అందరికీ అమ్మఒడి ఇస్తాడని. ఇచ్చినారా? ఒక్క బిడ్డకి ఇచ్చినారు. అది ఎవరికో 10 మందిలో ఒకరికి, 40 మందిలో ఒకరికి ఇచ్చినారు. మిగతా వాళ్ళందరికీ ఎగ్గొట్టేసినారు. ఎగ్గొట్టినారా లేదా? గెలిసి దావత్తులకు పోయినాడంట. తప్పితే ఇంకా ఏం పని చేయలే. 4 నెలలు 6 నెలలు మంచిగా ఏసీ వేసుకొని పండుకొని ఏమీ చేయలేదు. కానీ కాలువ కట్టలేదు, రోడ్డు వేయలేదు, వీధి లైట్లు లేవు, ఏమీ లేవు. కానీ మినిస్టర్ లేఅవుట్లో మాత్రం ప్యాలెస్ కట్టుకున్నాడు. 2019లో 70 కోట్ల అప్పులున్నాయి. నాకు ఓటు అయిపోతే చచ్చిపోతాను, చచ్చిపోవడానికి తాగిన విషయం కూడా డబ్బులు లేవు నా దగ్గరికి. ఆ ఎక్కడ అడిగినాడంటే 5 రూపాయలు ఇవ్వమని, ఈ అన్నని అడిగినాడంటే 5 రూపాయలని. మా బాధ్యత, మా తెలుగుదేశం బాధ్యత, మీ రెడ్డప్ప గారి మాది బాధ్యత. ఏ విధంగా మా మామగారు రెడ్డప్ప గారి రాజగోపాల్ రెడ్డి గారు గత 60 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో నిమగ్నమై ప్రజలకు సేవ చేసినారో. అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మాధవిరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా ఇక్కడ మేము ప్రోగ్రాం కోసం ఆహ్వానించాము. ఆయన ఎంతో బిజీగా ఉన్నా కూడా మా కోసము టైం కేటాయించి మా డివిజన్ 47, 40, 48 డివిజన్లో ఈ మనం చర్చి పక్కన ప్రోగ్రాం చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో మేడము 47 డివిజన్ సంబంధించి మేజర్గా కరెంటు రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు రాత్రి కరెంటు ఇస్తున్నారు. చిన్నపిల్లలు ఉంటారు, వేడి 44 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. రాత్రిపూట నిద్రపోయే టైంలో వీళ్ళు కరెంటు తీయడం చాలా దారుణం. మనం రోజు తింటుంటాము, క్యాన్వాస్ చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరూ ఆ వేడికి ఆ ఉప్పుకు పెద్ద పిల్లలు పైన పడుకుంటారు, లేని వాళ్ళు ఇబ్బందిగా ఉంటారు. కాబట్టి ఎంత దుర్మార్గంగా ఉంది అంటే ఈ అంజద్ బాషా కనీసము ఏం చేస్తాడో ఆయనకి అర్థం కాదు. నీళ్ళు చూస్తే 4 వస్తాయి. ఎండాకాలం ఎంత ఇబ్బంది ఉందంటే వాటర్ ట్యాంక్ తెచ్చుకోవాలి. వాటర్ ట్యాంక్ 1000 రూపాయలు 1200 జరుగుతుంది. మరి ఈయన ఏం చేస్తున్నారు? కార్పొరేషన్ అంతా ఏం చేస్తారు? కమిషనర్ ఏమో అన్నీ చేస్తున్నాం, ఇన్ని చేస్తామంటారు. మరి కమిషనర్ ఏం చేస్తున్నారు? మేము అడుగుతున్నాం కమిషనర్ని, వాటర్ ఎక్కడ వస్తున్నాయి? నీళ్ళ ట్యాంక్ లేనప్పుడు కనీసం నీళ్ళ ట్యాంక్ అని మీకు తోలాలి కదా. ఇంతకుముందు తోలుతున్నారు నీళ్ళ ట్యాంకులు ఫ్రీగా, డివిజన్కు 2-3 తోలుతున్నారు.
కానీ నీళ్ళ ట్యాంక్ కూడా తోలం లేదు. కమిషనర్ గారికి ఏం చెప్పినా కూడా ఆయన చల్లమే లేదు. కాబట్టి మేడం ఈరోజు అన్ని కార్యక్రమం గురించి చెప్పింది, అన్ని అభివృద్ధి చేస్తా అంటారు. మా మేడం 40 డివిజన్లో మేము మేడం గుర్తుగా ఇస్తామని మేము ఆల్రెడీ మేడం చెప్పాము. కాబట్టి ఈ అంబేద్కర్ భాష అందరినీ ఇంటికి వచ్చి కొడతాం, నీళ్ళలో కొడతాం, ఇంటికి దూడతాం, ఆయన ఒక రౌడీలాగా మారుతాం. మాకు కుల మతాలు లేకుండా మాకు అన్ని మతాలు కలిసి మాది మనం భారీగా మేము గెలిపిస్తారని మేము ఆశిస్తాం. సర్కిల్లో చావరోడ్ సర్కిల్లో పార్క్ పక్కన ఈరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ భారీగా జనాలు వచ్చారు, ఎక్కువ మహిళలు వచ్చారు. ఆయన అభిమానం అట్టుంది. రెడ్డమ్మ కడప రెడ్డమ్మ అని అది సామాన్యంగా పేరు రాదు. కడప రెడ్డమ్మ అంటే అది ఒక గుర్తింపు, అది ఒక బ్రాండెడ్, అది అట్లా ఒక గుర్తింపు వచ్చేసింది. కాబట్టి మేడంకు తిరుగులేదు విజయం. ఆల్రెడీ ఎంప్లాయీస్ అంతా ఆల్రెడీ అంతా డిసైడ్ అయిపోయినారు, ప్రజలు కూడా డిసైడ్ అయిపోయినారు. 13వ తారీఖు అందరూ ఉదయాన్నే 7 గంటలకల్లా వచ్చి ఈ ఓటును ఉపయోగించవలసిందిగా మేము మనం చేస్తున్నాము. దయచేసి అందరూ సైకిల్ గుర్తుకు వేసి మాధవిరెడ్డిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము. 48వ డివిజన్ మాది. నా పేరు సుధాకర్ యాదవ్. ఇక్కడ 48వ డివిజన్ గురించి మేడం గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని ప్రజలకు మాట ఇచ్చినారు. ఆ మాట ప్రకారము 48వ డివిజన్లోని ప్రజలందరూ అత్యధిక ఓటు శాతం తెలుగుదేశం పార్టీకి వేసి మాదిబెక్కను కడప టౌను 25,000 నుంచి 30,000 మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు మాట ఇచ్చినారు. అట్లనే మేడం గారు, మాధవి మేడం గారు మన కడప అభివృద్ధి కోసము తన సొంత ఖర్చులతో అయినా కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేస్తారని మాట ఇచ్చినారు. అట్లనే ప్రతి ఒక్కరికి పేదవాడికి ఇండ్లు, వాకిలి, గుడ్డ అన్నీ నేను చేస్తానని మాట ఇచ్చినారు. మీ పేరు? నా పేరు సుధాకర్ యాదవ్. ఎన్నో డివిజన్? 48వ డివిజన్. ఓకే.